ఒక వ్యక్తికి కేవలం డబ్బుండడం చేత వాడు గొప్పవాడు కాడు. డబ్బుతో పాటుగా సంస్కారం ఉన్ననాడు ఆ డబ్బు 10 మందికి వినియోగపడేటట్టుగా ఎవడు ప్రవర్తిస్తాడో వాడే కీర్తిని గణిస్తాడు. కేవలము చదువు ఉండడం గొప్ప విషయం కాదు. చదువుకున్న వాళ్ళెందరో దారి తప్పిన వాళ్ళు ఉన్నారు. చదువుతో పాటుగా సంస్కారం అబ్బినప్పుడు, సమ్యక్ కరహ సంస్కార, ఎలా బ్రతకాలో అలా బ్రతకడం నేర్చుకున్నప్పుడే ఆ చదువు పని. శివాలయానికి దగ్గరగా కూర్చుని నేను ఆ తల్లి చెప్పిన మాటలు చెప్తున్నాను. ఆయన అనుగ్రహం కలిగిందా, మహావిద్వాంసుడు, 7 తరాల్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు, గొప్ప ధర్మైకనిష్ఠుడు కొడుకుగా పుడతాడు. అటువంటి కొడుకు పుట్టిన కారణం చేత 1 తరం కాదు 7 తరాలు ఉత్తీర్ణులవుతారు. అంతటి మహాపురుషుణ్ణి కొడుకుగా ఇవ్వగలడు. ఎందుకయ్యా శంకర శ్మశానంలో ఉంటావు? బ్రహ్మాండమైనటువంటి కైలాస పర్వతం ఉండగా ఏమి కర్మ, ఎందుకు నీకు శ్మశాన వాసన? నా అంత నేను కోరి వెళ్ళలేదు. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు ప్రార్థన చేశాడు, శంకర రాత్రి అయ్యేటప్పటికి శ్మశానంలో ఉన్న ఉగ్రభూతాలన్నీ వచ్చి ఊళ్ళ మీద పడిపోతున్నాయి, ఇళ్ల మీద. ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి భయం వేస్తోంది. అందుకని రాత్రిపూట వాటిని ఏమార్చడానికి మీరు శ్మశానంలో తాండవం చేయండి, మీ చుట్టూ కూర్చుని చూస్తాయని అడిగాడు. లోకుల్ని కాపాడడానికి అక్కడ శంకరుడు శ్మశానంలో ఉంటారని చెప్పి ప్రచారాలు చేసి నింద చేసే వాళ్ళందరికీ పాఠం చెప్పడానికి ఆయన 3 రోజులు కైలాసానికి వెళ్ళిపోతే వాళ్ళిళ్ళకే పెడతాయి ఇవన్నీ. అప్పుడు తెలిసి